తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ రేపు జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. పోలింగ్ సాఫీగా సాగేలాగా ఈసీ చర్యలు చేపట్టింది. తమిళనాడు వ్యాప్తంగా మొత్తం 75,064 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. ప్రతి బూత్లోనూ అవసరమైన సౌకర్యాలు కల్పించి శిక్షణ పొందిన సిబ్బందిని నియమించారు. ప్రతి పోలింగ్ కేంద్రం దగ్గర ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలింగ్ నిర్వహించేలాగా శిక్షణనిచ్చారు. మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. సో తమిళనాడులో ఎన్నికలకు ఇక కొద్ది గంటలే మిగిలింది. రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా తమిళనాడు వ్యాప్తంగా ఉన్నటువంటి 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. సో అందుకోసం ఏర్పాట్లు అనేటివి మొదలయ్యాయి. ఉదయం నుంచే కూడా ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతోంది. సో ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ప్రతి పోలింగ్ బూత్కు కూడా ఆయా హెడ్ క్వార్టర్స్ నుంచి ఈవీఎంలు అనేటివి తరలి వెళ్తున్నాయి. సో కేటాయించినటువంటి సిబ్బంది ఆయా ప్రాంతాల నుంచి సిబ్బంది మొత్తం కూడా ఈ ఎక్విప్మెంట్తో సాయంత్రానికి అక్కడ చేరుకుంటారు. సో ఉదయం 7 గంటలకు పోలింగ్ అనేది మొదలవుతుంది. సో అవసరమైనటువంటి సామాగ్రి మొత్తం కూడా ఈ రాత్రికి అన్ని ప్రాంతాలకు కూడా తరలించేటువంటి ఏర్పాట్లు అనేవి ఉదయం నుంచి కూడా జరుగుతున్నాయి. సో మొత్తం తమిళనాడు వ్యాప్తంగా 5,73,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో 2,93,00,000 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే పురుషుల కంటే కూడా దాదాపు 13 లక్షల మంది ఓటర్లు ఎక్కువ ఉన్నారు. సో ఈసారి కొత్తగా ఓటు వేస్తున్నటువంటి యువత 14.5 లక్షల వరకు కూడా ఉన్నారు. సో ప్రతిసారి కూడా కొత్త ఓటర్లు అంటే యువ ఓటర్ల తీర్పు అనేది చాలా కీలకంగా ఉంటుంది ప్రభుత్వ ఏర్పాటు విషయంలో. సో ఈసారి యువ ఓటర్లందరూ కూడా ఎటువైపు ఉన్నారనేది అన్ని పార్టీలు కూడా యువ ఓటర్లకు గేలం వేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. సో కొత్తగా పార్టీ పెట్టినటువంటి విజయ్ వైపు యువత ఎక్కువగా ఉందన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో సో మా వైపే యువత ఉన్నారని మిగిలినటువంటి డిఎంకే ఏడీఎంకే పార్టీలు కూడా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వారికి గాలం వేసేందుకు ఈ మేనిఫెస్టోలో ఉచిత పథకాలను వారిని ఆకర్షించేందుకు ఎక్కువగా పెట్టినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. వారికి నిరుద్యోగ భృతి కావచ్చు, వారికి యువతకు ల్యాప్టాప్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఇలాంటివి ఇంజనీరింగ్ విద్యార్థులకు అవసరమైనటువంటి ఉన్నత చదువుల కోసం కూడా వారందరికీ సహాయం చేస్తామని రెండు పార్టీలు కూడా చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో గతంతో పోలిస్తే డిఎంకే ఏడీఎంకే రెండు పార్టీలు మాత్రమే కూటమిలు ఏర్పాటు చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి మాత్రం విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ప్రజల తీర్పు ఏ విధంగా ఉండబోతోంది, ఏ పార్టీ ఓట్లు విజయ్ గండి కొట్టబోతున్నారు. సో ఇప్పటిదాకా కూడా ప్రధాన పార్టీలందరూ అన్నీ కూడా సో ఒకసారి డిఎంకే, రెండోసారి ఏడీఎంకే. సో ఎన్నికల ముందు ప్రతిసారి కూడా ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది అన్నటువంటి విషయం చాలా ఈజీగా చెప్పేటువంటి పరిస్థితి. సో కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. కన్ఫ్యూజన్ అనేది నెలకొంది. ఏ పార్టీ అధికారంలో రాబోతుంది, ఉన్నటువంటి డిఎంకే అధికారాన్ని మళ్ళీ తిరిగి కొనసాగిస్తుందా లేదా అన్నా డిఎంకే అధికారాన్ని తిరిగి సొంతం చేసుకుంటుందా. సో ఇవన్నీ కూడా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేపు ఉదయం పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఓటర్ల నాడి ఏ విధంగా ఉంది, ఓటర్ల తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం పోలింగ్లో వారు ఏ పార్టీని కోరుకుంటారనేది మే 4న జరిగేటువంటి కౌంటింగ్లో తెలుస్తుంది. కెమెరా పర్సన్ వినోద్, మురళి, TV9 తమిళనాడు.